శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శివాయ గురవే నమః. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాగుంసస్తనూभिः వ్యసేమ దేవహితం యదాయుः స్వస్తి ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిः. భద్రం నో అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతిः. మనసో నిగ్రహాయత్తం అభయం సర్వయోగినాం. మనోనిగ్రహం మీదనే ఆధారపడి ఉంది. అభయం కానీ, దుఃఖక్షయం కానీ, ప్రబోధం కానీ, అక్షయమైన శాంతి కానీ, ఇవన్నీ కూడా మనస్సు యొక్క నిగ్రహం మీద ఆధారపడి ఉన్నాయి అన్నారు. ఇవన్నీ కూడా అంటే అక్షయ శాంతి అంటే మోక్షమే. ఇదంతా కూడా మనోనిగ్రహాయత్తమే. మనస్సు నిగ్రహంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే జరగదు అనేటువంటిది నేను అనుకున్నాము. ఉత్సేక ఉదధేర్యద్వత్ కుశాగ్రేణ ఏక బిందున మనసో నిగ్రహస్తద్వత్ భవేత్ అపరిఖేదతః అని ఒక శ్లోకం రాస్తున్నారు. అంటే ఉపాయంతో దీన్ని నిగ్రహించుకోవాలి మనస్సుని. దానికి ఉదాహరణ ఏంటి? మనోనిగ్రహం ఎలా వస్తుంది అనేటువంటి దానికి ఒక శ్లోకం ముందు ఒక దృష్టాంతంగా చెబుతున్నారు. ఆ తర్వాత దానికి ప్రకృతంలో దానికి ఉపయోగం ఎలాగా అనేది మనం తర్వాత చెప్పుకుంటాం. దృష్టాంతము, దార్ష్టాంతికము, ఈ దాంతో శ్లోకాలు అన్నమాట. ఉత్సేక ఉదధేః యద్వత్ కుశాగ్రేణ ఏక బిందున మనసో నిగ్రహ తద్వద్భవేద్ అపరిఖేదతః ఉపాయేన నిగృహీయాద్ విక్షిప్తం కామభోగయోః సుప్రసన్నం లయే చైవ యథా కామో లయస్తథా అంతవరకు ఉంది. ఉత్సేక ఉదధేః అనే దానికి ఒక కారిక శ్లోకంలో కింద టిప్పన్లో రాశారు చూడండి. అవతం 313 శ్లోకంలో కింద ఉత్సేక ఇతి అని ఈ గ్రంథంలో రాశారు. అది చదువుకుంటే తెలుస్తుంది. ఒక కస్యచిత్ జీవన్ముక్తి వివేకే శ్రీ విద్యారణ్య స్వామి పాదాః సంప్రదాయ సిద్ధాం ఆఖ్యాయికాం వదంతి అని ఒక కథ చెప్తున్నారు ఆయన. ఏమిటి అంటే తథాహి కస్యచిత్ పక్షిణః అండాని తీరస్థాని. ఒక సముద్రం తీరంలో ఒక గూడు కట్టుకుని ఒక పక్షి గుడ్లు పెట్టిందట. ఆ పెట్టిన వాటినన్నింటినీ ఉదధిహి ఉత్సేకేన అపజహార. ఆ సముద్రం పొంగింది, ఒక పెద్ద కెరటం వచ్చింది, ఆ గుడ్లన్నింటినీ లోపల లాగేసుకుంది సముద్రం. అంటే సముద్రము తన ఉత్సేకము అంటే బాగా పెరగడం, తన సముద్రం పొంగు అనమాట ఉత్సేకం అంటే. ఆ సముద్రం పొంగి ఆ ఒడ్డు నుండేటువంటి సముద్ర తీరంలో ఉండేటువంటి ఆ పక్షి గుడ్లన్నిటినీ అపహరించింది. తంచ సముద్రం శోషయిష్యామీతి ప్రవృత్తః స పక్షి. తర్వాత ఆ సముద్రాన్ని అంతటినీ నేను మొత్తం అంతా నశింపజేసేస్తాను, ఎండకట్టేస్తాను అనుకుంది ఈ పక్షి. బయలుదేరి అంటే నా పిల్లల్ని అందరినీ పట్టుకెళ్ళిపోయింది సముద్రం, కలిగి సముద్రాన్ని అంతటినీ నేను ఎండకట్టేస్తాను అనేటువంటి ఆలోచనతో ఆ పక్షి ప్రారంభించి తన చుంచుతోటి ముఖంతో ముఖాగ్రేణ ఏకైకం జలబిందుం బహిః ప్రక్షిపతి స్మ. ఒక్కొక్క బిందువే, దాని శక్తి అంతే కదా, నోటితోటి ఓ బిందువులు లాగడం, బయట పారేయడం, అలా చొప్పున తోడడం ప్రారంభించింది అనమాట. సముద్రంలో ఉన్న జలబిందువులన్నిటినీ ఒక్కొక్క బిందువు చొప్పున, ఒక్కొక్క కణం చొప్పున, ఒక్కొక్క బిందువు చొప్పున అది తీసి బయట పాడేయడం ప్రారంభించింది. ఆ తర్వాత అయ్యో పాపం ఎప్పటికీ తదా బహుభిః బంధువర్గైః వార్యమాణోపి. ఇదేవే పక్క వాళ్ళందరూ వచ్చారట, బంధువులందరూ. ఇదేవే సాధ్యమా? సముద్రం ఎక్కడ? సముద్ర బిందువులన్నిటిని నీ వల్ల ఏమవుతుంది? నువ్వు ఒక్కొక్క బిందువు చొప్పున దాన్ని తీస్తే అది ఎప్పటికీ ఎండుతుంది, అది నీకు చేత కాదు అని చెప్పి దీనిలో విరమించుకో అని చెప్పిందట వాళ్ళందరూ, బంధువులందరూ. వార్యమాణోపి అనుపరతః ప్రత్యుత తానపి సహకారిణో వవ్రే. అంటే వాళ్ళందరినీ ఇది అడిగిందట, నేను మా అన్న సరిగ్గా మీరు కూడా నాకు సాయం చేయండి కావాలంటేను, మీకు నా మీద అభిమానం ఉంటే ఈ ప్రయత్నంలో నేను విరమించను, మీరు కూడా నాకు సాయం చేయండి అని అడిగిందట. సరే వాళ్ళందరూ ఏం చెప్పారు అంటే తాముశ్చ పతనోత్పతనాభ్యాం బహుధా క్లిశ్నంతః సర్వాన్ అవలోక్య కృపాళు నారదః గరుడం సమీపే ప్రేషయామాస. వీళ్ళందరూ పైకి ఎగురుతున్నారు, దింపుతున్నారు, దీనిలోంచి ఓ బిందువు తీయడం, పైన ఎక్కడో ఎగరడం, ఇలా చొప్పున ఎగిరి కిందకి దిగి ఎగిరి పతనము ఉత్పతనము అంటే పైకి ఎగరడం కిందకి వాడటం, ఇలా ఈ పక్షుల తాలూకు ఈ శ్రమంతా చూసేట పాపం నారదుడు. అయ్యో వీళ్ళందరూ చేస్తున్నారు పాపం, వాళ్ళ సంతానాన్ని రక్షించుకోవడం కోసం కదా, అంచేత లోకానుగ్రహం కావాలి అని దయాళువైనటువంటి ఆ మహర్షి ఈ పక్షుల వల్ల అయ్యే పని కాదని గరుత్మంతుడిని పిలిచారట. గరుత్మంతుడిని ఎప్పుడైతే పిలిచారో
అప్పుడు గరుత్మంతం సమీపే ప్రేషయామాస తతః గరుడ పక్షవాతేన శుష్యన్ సముద్ర అని ఆ గరుడు ఒకసారి రెక్కలు అడించాడు. దాని దెబ్బకి ఈ సముద్రం అంతా కలగల్లాడిపోయి ఎండిపోయి వేడిపోయింది. అయిపోయిన తర్వాత వాడు భయపడిపోయి సముద్ర దేవతలకు వచ్చి, బాబోయ్ మీ గుడ్లు ఇదిగో, మీ పిల్లల గుడ్లు మీకు ఇదిగో అని ఇచ్చేసేట, పక్షులకు ఇచ్చేసేట. గరుడ పక్షవాతేన శుష్యన్ సముద్ర భీతః తాని అండాని ఆనీయ పక్షిణే దదౌ ఏవం అఖేతేన మనోనిరోధే పరమధర్మే ప్రవర్తమానం యోగినం ఈశ్వర అనుగృహాతి. ఈ కథలో మనకి తెలిసిన విషయం ఏమిటి అని అంటే, మనం అలుపు సొలుపు లేకుండా మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఆ గరుత్మంతుల్లా అక్కడ ఆదుకున్నట్టుగా ఒక మహానుభావ ఈశ్వరుడు మనని రక్షిస్తాడు. అప్పుడు మన ప్రయత్నం మనకి సార్థకం అవుతుంది. మనం చేయగలమా అని నిరుత్సాహంతో వదిలేస్తే ఇది అయ్యే పని కాదు. కానీ మన ప్రయత్నం పట్టు వదలకుండా చేస్తూనే ఉండాలి. అపరిఖేదత అంటే ఎక్కడ ఇది శ్రమ అని మనం అనవసరం చేయలేం అనేటువంటి భావం వదిలిపెట్టి ఎంత వీలైతే అంతా ఖచ్చితంగా చేస్తూనే ఉంటే మనోనిరోధము అనేటువంటి పరమధర్మాన్ని ఆశ్రయించడానికి మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఈశ్వరుని అనుగ్రహం చేత ఆ యోగులు కూడా ఈశ్వరుని అనుగ్రహిస్తాడు. అప్పుడు ఆయనకి మనస్సు నిగ్రహం అవుతుంది. ఆ తర్వాత కలిగేటువంటి అన్ని దుఃఖక్షయము, ప్రబోధము, అక్షయ శాంతి, మోక్షము ఇవన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి. ఆ పక్షులకే సముద్రంలో కొట్టుకుపోయిన గుడ్లు మళ్ళీ తిరిగి వచ్చాయి. వాళ్ళ ప్రయత్నం యొక్క గొప్పతనం చేత, నారదుల అనుగ్రహం, గరుత్మంతుల యొక్క సహకారం చేత వాళ్ళకే ఆ కోరిక తీరింది అన్నప్పుడు మనందరం ప్రయత్నం చేస్తే ఈశ్వర అనుగ్రహం చేత ప్రయత్నం ఫలిస్తుంది అనేది విద్యారణ్యుల వారి కథ. ఈ కథ చెప్పి దీనివల్ల ఏం తెలుస్తుంది అని అంటే, అలాగే ఉత్సేక ఉదధేహే యద్వత్, ఉదధేహ అంటే సముద్రము యొక్క ఉత్సేకము అంటే పొంగు, యద్వత్ కుశాగ్రేణ ఏకైక బిందున, అదే కుశాగ్రేణ అంటే దానిలో తీవ్రమైనటువంటి ఆ బిందువుని తీసుకోవడం కోసం ఏదో ఒక్కొక్క బిందువు చొప్పున చిన్న అంటే ఏమంటే దానికి ధాన్యం తాలూకు ముళ్ళు చివర చిన్నపాటి ప్రయత్నంతో ఏకైక బిందువుతోటే దాన్ని తీయడం వల్ల వాళ్ళకందరికీ ఎలా అయితే ఫలితం దక్కిందో ఆ రకంగానే మనం కూడా ఆ ప్రయత్నం మనం చేసుకోవాలి అనేటువంటిది ఈ కథలో మనకు కనిపించేటువంటి విషయం. మనసు అలాగే అది దృష్టాంతం. రెండో పాదంలో మనకి మనసో నిగ్రహ తద్వత్ భవేత్, మనస్సు యొక్క నిగ్రహం కూడా అలాగే జరగాలి. ఎలాగా అంటే అపరిఖేదత, దానిలో విశ్రాంతి లేకుండా, పరిఖేదం లేకుండా, దానిలో శ్రమ అనుకోకుండా తీవ్రమైన ప్రయత్నం నిరంతరంగా చేస్తూనే ఉండాలి అనేది ఉపదేశం. ఇది దార్ష్టాంతికం. మనకు ప్రకృతికి కావలసింది అది. మనస్సు యొక్క నిగ్రహం కోసం మన ప్రయత్నం ఎప్పుడూ ఆగిపోకూడదు. మన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉండాలి. దానిలో మనం శ్రమనో లేక విసుగనో ఇది అవదనో అపనమ్మకమో ఇలాంటివి ఏమీ లేకుండా మనస్సు నిగ్రహించుకోవడం కోసం మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. దానికి ఈశ్వరానుగ్రహం చేత ఫలితం దక్కుతుంది అనేది దానికి ఉదాహరణ కోసం ఆ పక్షి గుడ్లు పక్షులకి ఎలా దొరికాయో ఆ రకంగా అని ఒక కథ చెప్పారు. సరే, నిగ్రహం చేద్దాం, బాగానే ఉందండి. మన ప్రయత్నం ఏమిటి, మన ఉపాయం ఏమిటి అని అంటే, ఉపాయేన నిగృహీయాత్, ఆ మనస్సుని ఉపాయం చేత నిగ్రహించాలట. ఆ ఉపాయం ఏంటి అంటే అందరికీ ప్రసిద్ధమైనదే అభ్యాస వైరాగ్యములు అనేటువంటివే అన్ని రకాలే. మనోనిగ్రహానికి ఉపాయములు అవే. ఎక్కడ చెప్పినా, యోగ దర్శనంలో చెప్పినా, భగవద్గీతలో చెప్పినా, ఎక్కడ చెప్పినా మనస్సు నిగ్రహించడానికి అభ్యాసము, వైరాగ్యము ఈ రెండే ప్రధాన కారణాలు. అలాంటి ఉపాయము చేత దీన్ని నిగ్రహించాలి. అది ఎలాగుంటుంది అని అంటే, విక్షిప్తం కామభోగయోహో, కామాలు, కోరికలు, భోగాలు, వాటిలో ఆ మనస్సు విక్షేపం చెందింది, వాటిల్లో పోయింది. అలాంటి వాటిల్లో ప్రవర్తించినటువంటి ఆ మనస్సుని ఈ అభ్యాస వైరాగ్యములనే ఉపాయములతో నిగ్రహించుకోవాలి. సుప్రసన్నం లయే చేయవ యథాకామ లయస్తథా. ఇంకా తర్వాత మాట, ఇది సుప్రసన్నం అవుతుంది. సుప్రసన్నం అయితే మళ్ళీ ఇంకా నిగ్రహించడం ఏమిటి అని అంటే, కామము ఎలా అనర్థహేతు అవుతుందో అలాగే లయం కూడా అనర్థహేతువే కనుక కామము నుండి లయము నుండి కూడా నిగ్రహం చేసుకోవాలి అనేటువంటి మాట చెప్పారు. లయం అంటే ఏమిటి? కోరికలని అంటే మనకు తెలుస్తుంది, కోరికల నుంచి మనస్సును నిగ్రహించుకోవాలి అని. లయాన్ని నుంచి నిగ్రహించుకోవడం ఏమిటి అంటే, లయము అనే దానికి సుషుప్తి లేదా నిద్ర అని అర్థం. భాష్యకారుల వ్యాఖ్యానం చూస్తే తెలుస్తుంది. ఇది పరిస్థితి. మనోనిగ్రహం చెయ్యాలి.
మనోనిగ్రహం ఎలాగా అని దానికి రాస్తున్నారు భాష్యకారులు. మనోనిగ్రహం అపి తేషాం ఉదధే కుశాగ్రేణ ఏకైక బిందునా ఉత్సేచనేన శోషణ వ్యవసాయవత్. కుశాగ్రేణ ఏకబిందునా ఉత్సేచనేన అంటే కుశాగ్రము అంటే దర్భము యొక్క చివరి భాగం ఎంత ఉంటుంది, అది చాలా సూక్ష్మంగా నివార శోకవత్తన్వి అని మనం చెప్తూ ఉంటాం కదా, ధాన్యపు ముళ్ళు చివర ఎంతంతో అంత, అలాగ ఒక్కొక్క బిందువు చోటనే దాన్ని ఉత్సేచనం చేయి శోషణ వ్యవసాయం చేసింది పక్షి. అంటే శోషణము అంటే ఎండకట్టడం, దానికి వ్యవసాయము అంటే ప్రయత్నం. ఆ సముద్రాన్ని ఎండకట్టే ప్రయత్నం చేసింది. ఎలాగా అని అంటే ఒక్కొక్క బిందువునే బయటికి తీసడం. ఆ బిందువు ఎలాంటిది అంటే కుశాగ్రంలాగా, ఎంత పెద్ద ఒకసారి బాల్చి నీళ్లు తోలదు. అంటే ధాన్యపు ముళ్ళు కింద అంతా సన్నపాటి ప్రయత్నంతో ఒక్కొక్క చిన్న చిన్న బొట్టు చొప్పున దాన్ని ఎండకట్టడానికి ప్రయత్నం చేసి అది విసుగు విరామం లేకుండా ప్రయత్నం చేస్తూ ఉంటే, అలాంటి వ్యవసాయం కలిగినటువంటి వాళ్ళకి వ్యవసాయవతాం అనవసన్న అంతఃకరణానాం అనిర్వేదాత్ అపరిఖేదత భవతి ఇత్యర్థ. వాళ్ళకి మనోనిగ్రహం కలుగుతుంది. ఎవరికి అంటే అంతఃకరణములు అనవసన్నము అంటే దానిలో విరామం లేకుండా ఉంటే, అనిర్వేదం చేత పరిఖేదం లేకుండా ఉండేటువంటి వాళ్ళకి మనోనిగ్రహం అపి భవతి ఇత్యర్థ. దానిలోకి అన్వయం. తేషాం మనోనిగ్రహం అపి భవతి. ఎలాగా తేషాం అంటే ఎవరు, వాళ్ళకి మనోనిగ్రహం కలుగుతుంది అన్నాడు. వాళ్ళంటే ఎవరు అంటే వ్యవసాయవతాం అనవసన్నాంతఃకరణానాం, వాళ్ళకి అంటే ఎవరి మనస్సులో ప్రయత్నం ఆగకుండా ఉంటుందో, వాళ్ళకి నిర్వేదం లేకుండా ఉంటుందో, అనిర్వేదం ఉంటుందో అంటే నిర్వేదం లేకుండా ఆగిపోకుండా దానిలో విరమించుకోకుండా ఉంటే, నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటే, అలాంటి వాళ్ళకి ఈ మనోనిగ్రహం కుదురుతుంది ఈశ్వరానుగ్రహం చేత. దానికి ఉదాహరణ ఏకైక బిందులో చేతులైన శోషణ వ్యవసాయ వత్ అని ఉదాహరణ ఇచ్చారు. అంటే పక్షులు వాటి ప్రయత్నంతో ఒక్కొక్క బిందువునే తీసి అవతల పారేసి ఈ రకంగా సముద్రాన్ని ఎండకట్టాలనే ప్రయత్నం చేసినట్టుగా మన మనస్సు నిగ్రహం కూడా అంత కష్టమైన ప్రయత్నమే, కానీ అది కూడా అవుతుంది అన్నాడు. దీనికి ఉదాహరణ చెప్పడంలో భాష్యకారుల ఉద్దేశం ఏమిటి అంటే, మనోనిగ్రహం సముద్రాన్ని ఎండకట్టడం అంత కష్టమైన పని. సముద్రాన్ని ఎండకట్టేయడం ఒక్కొక్క బిందువు తీసి ఎంత అసాధ్యం అనిపిస్తుందో, అలాగే మనోనిగ్రహం కూడా అంత కష్టమైన పని. కానీ ప్రయత్నం చేస్తే తీరదు అనే మాట లేదు. దానికి ఈశ్వరానుగ్రహం తోడవుతుంది. కేవలం మన వల్లే తోడేయగలవా అంటే అది అవ్వదు. మన ప్రయత్నం మనం చేస్తూ ఉంటే ఈశ్వరుడు రక్షిస్తాడు, ఈశ్వరానుగ్రహం ఉంటుంది. అప్పుడు అంత సముద్రం ఒక్కసారి గరుత్మంతుడు రెక్కలాడించినట్టుగా ఆ ఈశ్వర కృషి అనుగ్రహం చేత అదంతా వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. కనుక మనోనిగ్రహం రాదు అని అపనమ్మకం లేదు. మనోనిగ్రహం చేయొచ్చు. కానీ చేయడానికి మన దగ్గర కావాల్సినవి ఏంటి అంటే నిరంతర కృషి కావాలి, పట్టుదల కావాలి, దాంట్లో పరిఖేదం ఉండకూడదు. బాధ ఇంక చాలండి, ఎంతకంత చేస్తాం, ఎంతకంత రాలేదు, ఎంతసేపు చేసినా ఇలాగే ఉంది అని అంటే పరిఖేదం వస్తే రాదు. అదే అపరిఖేదత అనే మాట. నిగ్రహ తద్వత్ భవేత్ అపరిఖేదత, మనసో నిగ్రహస్తద్వద్ భవేత్ అపరిఖేదత. ఇది ప్రకృతం. మనోనిగ్రహము కూడా అలాగే జరుగుతుంది పరిఖేదం లేకపోతే, అపరిఖేదం వల్ల. ఎలాగా అంటే ఉదాహరణ ఉదధేర్ యద్వత్ కుశాగ్రేణ ఏకబిందునా ఉత్సేక మనసో నిగ్రహ. అలాగా ఇలా చెప్తే దీనికి ఉపాయం ఏమిటి అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఉపాయేన నిగృహీయాత్ విక్షిప్తం కామభోగయో. ఇప్పుడు మూలం చూడండి భాష్యకారులది. మనోనిగ్రహోపి తేషాం ఉదధే కుశాగ్రేణ ఏకబిందునా ఉత్సేచనేన శోషణ వ్యవసాయవత్. ఇది దృష్టాంతం. వ్యవసాయవతాం అంటే ప్రయత్నశీలులైన అనవసన్న అంతఃకరణానాం, వాళ్ళకి అనవసన్నమైన అంతఃకరణము అంటే దానికి ఆగిపోకుండా ఉండేటువంటి ప్రయత్నం కలిగిన మనస్సు. అవసాదము అంటే దుఃఖము లేదా ఆగిపోవడం, సమాప్తి చేసేయడం, వదిలేయడం. అలా వదిలేయకుండా ప్రయత్నం చేసేటువంటి అంతఃకరణము కలిగినటువంటి వాళ్ళకి అనిర్వేదము చేత అంటే అనిర్వేదాత్ అనే దానికి అర్థం అపరిఖేదత భవతి అంటే మనోనిగ్రహోపి భవతి అనే దానిలోకి అన్వయం.